అసలు నీకు సిగ్గుందా? ముందు ఆ చందని చెయ్యి వదలరా. కాలనీలో అందరూ నిన్ను పద్ధతి గలవాడనుకుంటే నువ్విక్కడ ఈ కూరగాయల దాంతో పార్కుల వెంట ప్రేమాయణం పేరుతో తిరుగుతున్నావా? నా పరువు తీయడానికే పుట్టావురా నువ్వు. అమ్మా, పరువు గురించి నువ్వు మాట్లాడుకు. నీ దృష్టిలో పరువంటే ధనవంతుల ఇంటి పిల్లనే నేను పెళ్లి చేసుకోవాలనా నువ్వనేది? అంటే ఇప్పుడు నేను ఇదే పార్కులో ఒక ధనవంతుల అమ్మాయితో తిరిగితే అది నీ దృష్టిలో తప్పు కాదు కదా? పరువు మన మీద ప్రేమతో, మనకొకరిచ్చే గౌరవంతో మనకొస్తుంది కానీ మన దగ్గరున్న డబ్బుతో రాదమ్మా. చందన చాలా మంచిది, తెలివైంది. తన కష్టం మీద తను గవర్నమెంట్ జాబ్ సాధించింది. అబ్బో, ఈవిడ గారు పెద్ద కలెక్టర్ జాబు సాధించినట్టు చెప్తున్నావు. ఈ కాలనీలో నా హోదా ఏంటి? నా కోడలుగా వచ్చే అమ్మాయి హోదా ఏంటి? ఈమె మన ఇంటి గడప తొక్కడానికి కూడా అనర్హురాలు. చందన, నీకు ముందే చెబుతున్నాను, నా కొడుకుని వదిలేయి. లేకపోతే మీ అమ్మా నాన్నలు కాలనీలో తలెత్తుకోకుండా చేస్తాను. జాగ్రత్త. ఆంటీ, మాటలకి మేం భయపడేది లేదు. మేము మా కష్టాన్ని నమ్ముకొని పని చేసుకుంటున్నాం. అయినా మీరు నన్ను భయపెట్టాలని చూడకండి. నేను ఆనంద్ని ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. ఇందులో తప్పేముంది? తప్పు కాదా? నువ్వొకసారి మా ఇంటికి వస్తేనే ఒక మంచి సంబంధం చెడిపోయింది. ఇప్పుడు ప్రేమ పేరుతో వీడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. వీడు పుట్టుకతోనే ఒక దరిద్రుడు. వీడికి నువ్వు తోడైతే ఇక నా ఇల్లు సర్వనాశనం అవ్వాల్సిందే. ఆనంద్, ఇప్పుడే చెబుతున్నాను, ఈమె కావాలా లేక నీ తల్లి కావాలా? ఈమె వైపు నిలబడితే నా ఇంటి తలుపులు నీకు శాశ్వతంగా మూసుకుపోతాయి. ఆనంద్ ఒక క్షణం నిలబడి తన తండ్రి నారాయణ గారి వైపు చూశాడు. ఆయన తలదించుకొని మౌనంగా ఉన్నారు. ఆనంద్ మనసులో ఒక రకమైన ఆక్రోశం మొదలైంది. ఇన్నాళ్లు తను పడ్డ అవమానాలు, నష్టజాతకుడు అన్న మాటలన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి. సరే అమ్మా, నీ నిర్ణయం అదే అయితే నా నిర్ణయం కూడా ఇదే. ఇన్నాళ్ళు నేనొక పనివాడిలా నీకు సేవ చేశాను. కొడుకుగా నువ్వు అడిగినవన్నీ తెచ్చిచ్చాను. కాని నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ గౌరవించలేదు. నీకు నీ హోదా ముఖ్యం, నీకు నీ పంతం ముఖ్యం. ఇప్పుడు నేను చందనని వదిలిపెట్టలేను. ఆనంద్ మాటలు విన్న కాంతమ్మ షాకైంది. తన మాటలకి ఆనంద్ భయపడి చందనని వదిలేస్తాడని ఆమె అనుకుంది. కాని ఆనంద్ తన పట్టు వదలటం లేదు. ఏమండి, వింటున్నారా? వీడికి ఈ తల్లి మాటంటే లెక్కే లేకుండా పోయింది. వీడినిప్పుడే ఈ క్షణమే ఇంటి నుండి వెళ్ళగొట్టండి. నా మాట వినని వీడికి మన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకూడదు. కాంతం, ఆవేశపడకు. వాడు పెద్దవాడయ్యాడు కదా. వాడికేం కావాలో వాడు ఆలోచించుకోగలడు. మీరు నోరు ముయ్యండి. వాడు నా మాట విననప్పుడు నా ఇంట్లో వాడు ఉండటానికి వీల్లేదు. ఆనంద్, వెళ్ళిపో. ఈ చందనతోని వెళ్ళి ఆ మురికివాడలోనే బతుకు. ఆనంద్ వెనక్కి తిరగకుండా చందన చేయి పట్టుకుని చందన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని ఆనంద ధైర్యం ఆమెకు ఒక భరోసానిచ్చింది. ఆనంద్, వద్దానంద్. నా వల్లే నువ్వు మీ కుటుంబాన్ని వదిలి రావటం నాకిష్టం లేదు. మనం మాట్లాడి మీ అమ్మని ఒప్పిద్దాం. లేదు చందన, మాటలతో మా అమ్మ మారదు. ఆమెకి డబ్బులున్న మనుషులే కనిపిస్తారు. అమ్మకు సమాజంలో తన స్టేటస్ మాత్రమే ముఖ్యం. నేను నా ఆనందం ముఖ్యం కాదు. నేను ఇంటి నుండి బయటకొస్తేనే ఆమెకు నా విలువ తెలుస్తుంది. అయినా నాకు ఉద్యోగం ఉంది, నువ్వున్నావు, మనకింకేం కావాలి? అలా ఆనంద్ చందనని తీసుకుని బయటికి నడుస్తున్నాడు. వెళ్ళరా, వెళ్ళు. ఈ క్షణమే నీకు మనింటికి సంబంధం తెగిపోయింది. వెళ్ళి ఆ మురికివాడలో బతుకు. అప్పుడు అర్థమవుతుంది నీకు జీవితమంటే అని అంటుంది కాంతమ్మ. ఆనంద్ కాంతమ్మ మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకి సాగుతున్నాడు. ఆనంద్ అడుగులు ముందుకు వేస్తుండగా ఆనంద్కి వెనుక నుండి బాబు ఆనంద్ అని నారాయణ గొంతు వినిపించింది. ఆనంద్, ఆగు బాబు. నేను చెప్పేది ఒక్కసారి విను. ఆ తర్వాత నీ ఇష్టం. నారాయణ మాటలకి ఆనంద్ ఆగిపోయాడు. కాంతమ్మ నారాయణ వైపు విసుగ్గా చూసింది. ఎందుకండి? మనల్ని కాదని మన పరువు తీసి వెళ్ళిపోయేవాణ్ణి ఎందుకు ఆపుతున్నారు? వెళ్ళనివ్వండి. వాడు ఆ కూరగాయల బుట్టలు మూసుకుంటూ బతకాలి. అప్పుడే వాడికి నా విలువ తెలుస్తుంది. కాంతం, ఆవేశపడుకు. ఆనంద్, చందన, ఇటు రండి. వాళ్ళిద్దరూ మెల్లగా నారాయణ దగ్గరకొచ్చారు. ఆనంద్, ఆవేశంలో కోపంలో తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండో బాబు. అలాంటి నిర్ణయాలు మన మనసు నుండి కాకుండా పరిస్థితుల ప్రభావం వల్ల మాత్రమే వస్తాయి. నువ్విలా వెళ్ళిపోతే సమస్య పరిష్కారం అవ్వదు బాబు. చందన, నువ్విప్పుడు మీ ఇంటికి వెళ్ళు తల్లి. మీ అమ్మా నాన్నల్ని ఒప్పించు. మీ ఇద్దరి పెళ్లి మర్యాదగా అందరి సమక్షంలో జరగాలి. ఇలా మీరు వెళ్తే రేపు కాలనీలో మా కుటుంబం గురించి మీ కుటుంబం గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. మన పరువు బజార్న పడుతుంది. అప్పుడు మీ తల్లిదండ్రులు మేము తలెత్తుకొని తిరగలమా? చందన నారాయణ మాటల్లోని ఆత్మీయతను, లోకజ్ఞానాన్ని గమనించింది.
సరే మావయ్య గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. నేను వెళ్ళి మా అమ్మ నాన్నలతో మాట్లాడతాను. ఆనంద్, నువ్వు కూడా నాన్న మాట విని ఇంటికి వెళ్ళు. మనం ఇలా వెళ్ళిపోవడం వద్దు. మన వాళ్ళని ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం. ఆనంద్ కూడా తన తండ్రి మీద ఉన్న గౌరవంతో తల ఊపాడు. చందన తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆనంద్ తన తండ్రితో కలిసి మౌనంగా ఇంటికి చేరుకున్నాడు. కాంతమ్మ మాత్రం దారి పొడవునా గొణుగుతూనే ఉంది. చందన తన ఇంటికి వెళ్లిన తర్వాత అసలు విషయం తన తల్లిదండ్రులకి చెప్పింది. సుశీలమ్మ, చంద్రం గారు మొదట షాక్ అయ్యారు. ఏంటి చందన, నువ్విష్టపడేది ఆ కాంతమ్మ కొడుకునా? ఆ కాంతమ్మ అసలే మంచిది కాదు. ఆమెకి ఎప్పుడూ ఏదో ఒక గొప్ప చెప్పుకు తిరగడం ఇష్టం. ధనికులకు మాత్రమే ఆమె ఇంట్లో గౌరవం దక్కుతుంది. అలాంటి ఇంట్లో నువ్వు అడుగు పెడితే ఆమె నిన్ను మనిషిలో కూడా చూడదు. మన హోదా ఏంటి, వాళ్ల హోదా ఏంటి? వద్దు తల్లి, ఆ గొడవ మనకెందుకు? నీకు గవర్నమెంట్ జాబ్ ఉంది, మంచి మంచి సంబంధాలొస్తాయి. ఆగు సుశీల, ముందు కూతురు చెప్పేది పూర్తిగా విందాం. చందన, నువ్వు చెప్పమ్మా. నాన్న, ఆనంద్ చాలా మంచివాడు. నాకు తనంటే ఇష్టం నాన్న. ఇన్నాళ్ళు వాళ్ళమ్మ తనని ఎంత తిట్టినా భరించాడు. నన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. నన్ను నమ్మండి. అతనిలాంటివాడు మన ఇంటికి అల్లుడిగా దొరకటం మన అదృష్టం. అతను మంచివాడే కావచ్చు చందన, కాని అతని తల్లి కాంతమ్మ ఒక రాక్షసి. ఆమెతో ఆ ఇంట్లో నువ్వు ఒక్కరోజు కూడా ఉండలేవు. నీ జీవితం నాశనమవుతుంది. అమ్మా, ఆవిడ సంగతి నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను. నా తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. ఆనంద్తో నా పెళ్లికి దయచేసి మీరు ఒప్పుకోండి. చంద్రం కాసేపు ఆలోచించి, సరే తల్లి, నీ మీద మాకు నమ్మకం ఉంది. ఆనంద్ లాంటి అబ్బాయి దొరకటం మన అదృష్టమే. మేము పెళ్లి చూపులకి సిద్ధమే అని చెప్పారు. నారాయణ ఇంట్లో ఇప్పుడు భీకరంగా ఉంది వాతావరణం. కాంతమ్మ హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఊగిపోతుంది. చూసారా, నా కొడుకు ఆ కూరగాయల చందన వెంట వెళ్తానంటున్నాడు. వాడి కోసం నేను ఎంత మంచి సంబంధాలు చూడాలనుకున్నాను. కోట్ల ఆస్తి ఉన్న సంబంధం చూడాలని నేననుకుంటే వీడు దరిద్రాన్ని వెతుక్కుంటున్నాడు. ఆ చందన నా కోడలిగా రావటమా? అది నేను ఒప్పుకోను. ఆమె వెంటనే రమ్యకు, సౌమ్యకు ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని ఆజ్ఞాపించింది. మరుసటి రోజు రమ్య, సౌమ్య ఇంటికి చేరుకున్నారు. హాల్లో అందరూ కూర్చున్నారు. ఒక పెద్ద మీటింగ్ స్టార్ట్ అయింది. అమ్మా రమ్య, సౌమ్య, మిమ్మల్ని ఒక మాట అడగాలి. నేను చూసిన సంబంధం వల్లే కదా ఈరోజు మీరు మీ అత్తారింట్లో హ్యాపీగా ఉన్నారు, అలాగే మంచి జీవితం గడుపుతున్నారు. అవునమ్మా, నువ్వు మంచి సంబంధం చూసావు కాబట్టే నాకు మంచి భర్త, మంచి అత్తమామలు దొరికారు. నా లైఫ్ చాలా సెటిల్డ్గా ఉంది. ధనవంతుల ఇంటికి వెళ్లడం వల్ల నా హోదా పెరిగింది. అప్పుడు సౌమ్య తన మనసులో నవ్వుకుంటూ పైకి ఇలా అంటుంది. అవునమ్మా, నువ్వు చూసిన సంబంధం ఎప్పుడు బెస్ట్ కదా. మా ఆయన్ని చూడు, ఎంత రిచ్. అదంతా నీ చలవే కదా. నువ్వు చూసావు కాబట్టే నాకు అలాంటి సంబంధం దొరికింది. కాని మీ తమ్ముడికి మాత్రం నేను చూసే సంబంధం వద్దు అని ఆ కూరగాయల చందనని చేసుకుంటానంటున్నాడు. వీడేమో అమాయకుడు. నాకు తెలిసి ఆ అమ్మాయే వీడిని బుట్టలో వేసుకునుంటుంది. ఏంటి, ఆనంద్ అలా చేశాడా? చందన మనింటికి మ్యాచ్ అవ్వదు కదమ్మా. అవునా? ఆనంద్ చందనని ప్రేమిస్తున్నాడా? చందన కూడా చదువుకున్న అమ్మాయే కదమ్మా. తనకి గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది. మన రమ్యక్కకి ఆస్తుంది, నాకు ఆస్తి ఉంది. మరి ఆనంద్కి ఉద్యోగం ఉన్న అమ్మాయి వస్తే తప్పేంటి? ఏంటి సౌమ్య, నువ్వు కూడా వాడికే సపోర్ట్ చేస్తున్నావా? ఆస్తి లేనిదే కేవలం ఒక జాబ్తో ఇల్లు ఎలా గడుస్తుంది? కాంతం, ఆనంద్కి కూడా జాబ్ వచ్చింది కదా. ఇద్దరికి జాబ్ ఉంది కాబట్టి వాళ్ల సంసారం ఏదో వాళ్లే తీసుకుంటారు. వాడికి చందనంటే ఇష్టం ఉన్నప్పుడు మనమేం చేయగలం? చందన మంచమ్మాయి, మన కాలనీలోనే కదా పెరిగింది. వాళ్ళమ్మ నాన్న మనకి తెలిసిన వాళ్లే. అవునమ్మా, ఆలోచించు. ఆనంద్ ప్రేమని కాదంటే వాడు బాధపడతాడు కదా. తర్వాత జరగరానిదేమైనా జరిగితే మనమందరం బాధపడాల్సిందే కదా. అందుకే పెళ్లి చూపులు పెట్టుకుందాం. చందన వాళ్ల తల్లిదండ్రులు ఏమంటారో చూద్దాం. కాంతమ్మ ఇక చేసేదేమీ లేక పళ్ళు కొరుక్కుంటూనే పెళ్లి చూపులకి ఒప్పుకుంది. సరే, పెళ్లి చూపులైతే జరగని. వాళ్లకి నా ప్రతాపమేంటో చూపిస్తాను అని మనసులో అనుకుంది. పెళ్లి చూపుల రోజు రానే వచ్చింది. కాంతమ్మ కుటుంబమంతా కలిసి చందన ఇంటికి వెళ్లారు. చందన ఇల్లు చిన్నదైనా చాలా శుభ్రంగా, పద్ధతిగా ఉంది. కాని కాంతమ్మ అక్కడికి వెళ్లగానే కావాలనే ముక్కు మూసుకుంది. సుశీల, ఇదేనా మీ ఇల్లు? మా స్నానాల గది కంటే చిన్నగా ఉంది. ఇక్కడ నా కూతుర్లు, అల్లుళ్ళు ఎలా కూర్చుంటారు? అయినా ఇక్కడేదో కుళ్ళిన వాసన వస్తుంది. కాంతమ్మ గారు, రండి రండి. మాకున్నంతలో మేము ఇల్లు కట్టుకున్నామండి.
దయచేసి ఏమనుకోకుండా కాస్త సర్దుకొని కూర్చోండి. ఏంటి, మేము సర్దుకొని కూర్చోవాలా? మాకెన్నో పెద్ద సంబంధాలొస్తున్నా మేము వాటిని కాదని మా ఆనంద్ మీ అమ్మాయిని ఇష్టపడ్డాడనే కారణంతో మీ ఇంటికొచ్చాం. మేమిక్కడికి రావడం చూసి కాలనీలో అందరూ నవ్వుకుంటున్నారు. కాంతం, ఎందుకు అనవసరంగా ఏదో ఒక గొడవ పడాలని చూస్తావు? మనం పెళ్లి చూపులకు వచ్చాం, అది మర్చిపోకు. పర్లేదు మావయ్య, అత్తయ్యగారి మనస్తత్వం మనందరికీ తెలుసు కదా. ఆమె మాట తీరే అలా ఉంటుంది. నా మాట తీరు కూడా నీకు తెలుసా చందన? ఇలాంటి ఇంట్లో ఉన్న మీతో మాలాంటి పెద్ద కుటుంబంతో మీ వాళ్ళు సంబంధం కలుపుకోవడమంటే మీ అదృష్టం. నీ ఇష్ట ప్రకారం నువ్వు ఆనంద్ని పెళ్లి చేసుకోబోతున్నానని సంబరపడకు. ఇల్లలగ్గానే పండగ కాదు, ముందుంది అసలు పండగ. కొద్ది రోజుల్లో మా ఇంటికొస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది నా మాట తీరు. ఇంకా బాగా చూపిస్తాను. అత్తయ్య, ఇప్పుడు ఆనంద్ మీ కొడుకు మాత్రమే కాదు, నాకు కాబోయే భర్త కూడా. మీరు మా నాన్నని అమ్మని అనవసరంగా ఏమీ అనకండి. మా ఇల్లు చిన్నది కావచ్చు, కానీ మా మనసు పెద్దది. అయినా మీరు మా ఇంటికి సంబంధం కలుపుకోవడానికి వచ్చారు. ముందు ఆ పని చూద్దాం. అమ్మో అమ్మో, నీకు నోరు బాగానే లేస్తోందే. ఇంకా పెళ్లి కాకముందే నువ్విలా మాట్లాడుతున్నావంటే రేపు పెళ్ళయ్యాక ఇంకా ఎంత పొగరుగా మాట్లాడతావో. పెద్దలకి గౌరవం ఇవ్వాలన్న విషయమైనా నువ్వు నేర్చుకున్నావా అసలు? అత్తమ్మా, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. అయినా నేను మీ మాటలకి కేవలం సమాధానం చెప్తున్నాను, ఎదురు సమాధానం చెప్పడం లేదు. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని నారాయణ కాంతమ్మకి చందనకి సర్ది చెప్పాడు. తర్వాత ఆయన, చూడండి సుశీలమ్మ గారు, చంద్రం గారు, పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. మంచి మనసుతో వాళ్ళ ప్రేమని అంగీకరించి మనందరం కలిసి పెళ్లి చేద్దాం. ఆనంద్ చందన జోడీ చాలా బాగుంటుంది. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. ఈ పెళ్లితో మన రెండు కుటుంబాలు ఒక్కటై ఆదర్శంగా నిలవాలి. మా కాంతం ఏదో ఆవేశంలో ఏదో అందని మనసులేం పెట్టుకోకండి. నారాయణ గారు, మీరు చెప్పింది వాస్తవం. పిల్లల ప్రేమని మనం అంగీకరిస్తేనే వాళ్ళు ఆనందంగా ఉంటారు. నా కూతురి సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. సరిగ్గా చెప్పారు. మన పిల్లలే కదండి మన ఆస్తి. అంతకంటే పెద్ద ఆస్తి ఈ లోకంలో ఉండదు. మా అమ్మాయిని మీ ఇంటికి పంపడం మాకిష్టమే. అమ్మా, నాన్న, తల్లిదండ్రులంటే మీలా ఉండాలని మీరు నిరూపించారు. మీరు మీ బిడ్డ సంతోషం కోసం చూస్తున్నారు. కానీ అందరూ అలా ఉండరు ఈ లోకంలో. చందన ఆ మాటలు తననే పరోక్షంగా అందని కాంతమ్మకి అర్థమైంది. కాంతమ్మకు చందన మాటలు వింటుంటే ఎక్కడలేని కోపం వస్తుంది. కాని ఆమె ఏమీ చేయలేకపోయింది. నారాయణ తన వాక్చాతుర్యంతో పెళ్లిని సెట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆనంద్ చందనల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కాలనీలో అందరూ ఆ పెళ్లి గురించే మాట్లాడుకున్నారు. అమాయకపు ఆనంద్కి తెలివైన చందన దొరికింది అని మెచ్చుకున్నారు. పెళ్లిపీటల మీద కూడా కాంతమ్మ ముఖం మార్చుకునే ఉంది. కాంతమ్మ తన మనసులో, చందన, ఇప్పుడైతే నువ్వు గెలిచావేమో, కాని అన్ని రోజులు నీవి కావు కదా. నా ఇంటికొచ్చాక నీ సంగతి చూస్తాను. గడప దాటగానే నీకు నరకం మొదలవుతుంది. నిన్ను ఎలా ఏడిపించాలో, నీ నోరు ఎలా మోయించాలో నాకు బాగా తెలుసు. నీకు అత్తంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటుంది. మంగళవాయిద్యాల మధ్య ఆనంద్ చందనల పెళ్లి అంగరంగ వైభవంగా ముగిసింది. పెళ్లి వేడుక ముగిసి అప్పగింతల సమయం వచ్చింది. సుశీలమ్మ చంద్రంగారి కళ్లల్లో నీళ్లు ఆగటం లేదు. తమ ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న కూతురు ఇప్పుడు అత్తగారింటికి వెళ్తోందన్న బాధ వారిని పిండేస్తోంది. చందన, జాగ్రత్తమ్మా. ఆ ఇల్లు వేరు, ఆ మనుషులు వేరు. అక్కడ నువ్వు ఎలా ఉంటావో ఏమో. ఇంతకాలం మన ఇంట్లో నువ్వుంటేనే సందడిగా ఉండేది. ఇప్పుడు నీతో పాటు మన ఇంటి సందడి కూడా పోతుంది. నీకు ఏ కష్టం వచ్చినా మాకు ఫోన్ చేయి తల్లి. అమ్మా, ఏడవకు. నేనెక్కడికి వెళ్ళటం లేదు కదా. ఇదే కాలనీలో ఉంటున్నాను. ఆనంద్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండండి. చందన, మీ అత్తగారు కొంచెం కఠినంగా ఉండొచ్చు. కానీ నువ్వు నీ తెలివితేటలతో ఆ ఇంటిని చక్కదిద్దాలి. నీకు ఏ ఆపద వచ్చినా నీ వెనుక నీ తండ్రున్నాడని మర్చిపోకు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి తల్లి. మావయ్య గారు, మీరు బాధపడకండి. చందనని నా కంటికి రెప్పలా చూసుకుంటాను. చందన కంట్లో నీటి బొట్టు రాలనివ్వను నేను. చంద్రం ఆనంద్ చేతిని పట్టుకొని, నా బంగారు తల్లిని ఇక నీ చేతిలో పెడుతున్నాను. ఇక నుండి నా కూతురైన నీ భార్యను బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే బాబు అన్నాడు. చందన తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ఆనంద్తో కలిసి నారాయణ ఇంటికి బయలుదేరింది. నారాయణ ఇంటి గుమ్మం దగ్గర కాంతమ్మ హారతి పళ్ళెంతో సిద్ధంగా ఉంది. కాని ఆమె ముఖంలో సంతోషం లేదు. ఏదో సాధించాలన్న కసి కనిపిస్తోంది. రా చందన, లోపలికి రా.
కుడికాలు పెట్టి లోపలికి రా. ఈ గడప దాటాక నీ పాత జీవితాన్ని మర్చిపోవాలి. ఇక్కడ నా నియమాలు, నా పద్ధతులు నడుస్తాయి. చందన కుడికాలు పెట్టి లోపలికి అడుగుపెట్టింది. నారాయణ సంతోషంగా చూస్తుంటే కాంతమ్మ మాత్రం చందన వైపు తీక్షణంగా చూసింది. కొన్ని రోజుల తర్వాత రమ్య, సౌమ్య ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. ఒకరోజు ఉదయం 5 గంటలకే కాంతమ్మ చందన గది తలుపులు కొట్టింది. లే చందన, నీ పుట్టింట్లోలాగా ఇక్కడ 10 గంటల వరకు పడుకుంటే కుదరదు. ఈ ఇంటికి కోడలిగా వచ్చావంటే ఈ ఇంటి బాధ్యతలు నీకు తెలియాలి. ఇల్లు ఉడ్చి ముగ్గు పెట్టాలి. అందరికీ కాఫీలు సిద్ధం చేయాలి. చందన నిద్రకళ్లతోనే లేచి పనులన్నీ చకచకా చేయటం మొదలుపెట్టింది. కాంతమ్మ చెప్పిన ప్రతి పనిని ముఖం మీద చిరునవ్వుతో చేస్తోంది. కాని కాంతమ్మకు చందనలా ఉండటం నచ్చటం లేదు. ఆమె చందనను ఏదో ఒక రకంగా బాధపెట్టాలని చూస్తోంది. ఏంటే ఈ ముగ్గు? ఇంతేనా నీకు తెలిసింది? మా రమ్య వేస్తే కాలనీలో అందరూ వచ్చి చూసేవారు. కూరగాయల బండి దగ్గర ముగ్గులు వేయటం వేరు, మహారాణి లాంటి నా ఇంటి ముందు వేయటం వేరు. క్షమించండి అత్తయ్య గారు, రేపటి నుండి ఇంకా బాగా వేస్తాను. నీకు మాటలు బాగానే వస్తాయి. నీ తెలివి పనిలో చూపించు. ఇదిగో ఆ సింకులో ఉన్న గిన్నెలన్నీ తోము. అలాగే తర్వాత బట్టలుతుకు. వాషింగ్ మెషిన్ ఉంది కదా అని బట్టలందులో వేయకు. చేత్తో ఉతికితేనే మలినం పోతుంది. సరే అత్తయ్య. చందన మౌనంగా కాంతమ్మ చెప్పిన పనులన్నీ చేస్తోంది. కాంతమ్మ మాత్రం మాటిమాటికి వచ్చి చందనని మాటలతో విసిగిస్తోంది. చూడమ్మా చందన, ఆనంద్ నా కొడుకు. వాడికి కావాల్సినవన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు కేవలం ఇంటి పనులు చేస్తే చాలు. అత్తయ్య గారు, నేను ఆనంద్ భార్యని. తన బాధ్యతలు కూడా నావే కదా. నోర్ముయ్. నేను చెబుతుంటే ఎదురు సమాధానాలు చెబుతావా? నా ఇంట్లో నా మాటే వేదం. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కాంతమ్మ ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టింది. ఆనంద్ ముందు చాలా ప్రేమగా నటిస్తోంది. ఆనంద్కి నచ్చిన వంటలు చేస్తూ అతన్ని గారాబం చేస్తుంది. బాబు ఆనంద్, రారా. నీకిష్టమైన పులిహోర చేశాను. పెళ్లి తర్వాత నువ్వు చాలా నీరసంగా అయిపోయావు. ఈ కోడలొచ్చాక నిన్నసలు పట్టించుకోవడం లేదేమో అని నాకు దిగులుగా ఉంది. అయ్యో అమ్మా, చందన నన్ను బానే చూసుకుంటుంది. కానీ నీ చేతి వెంట రుచే వేరు. నీకు ఏదిష్టమో నీ తల్లికి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. చందన, ఇటురా. చూడు, ఆనంద్కి పులిహోరంటే ఎంతిష్టమో. నువ్వేవో సాంబార్లు పోస్తే వాడెలా తింటాడు? చందన అక్కడికొచ్చింది. ఆమెకు కాంతమ్మ ఆడుతున్న నాటకం అర్థమవుతోంది. అత్తయ్య గారు, ఆనంద్కి పులిహోర ఇష్టమని నాకు తెలుసు. కానీ డైలీ అది తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని నేను కూరగాయలతోనే వంట చేస్తున్నాను. చూడు ఆనంద్, అప్పుడే నీ తిండి మీద కూడా ఆంక్షలు మొదలుపెట్టింది. నా కొడుక్కి నచ్చింది నేను పెడతాను. నువ్వెవరు వద్దనడానికి? చందన, అమ్మ ప్రేమగా చేసింది కదా, పెట్టని. తనని ఏమీ అనకు. ఈ మధ్య అమ్మ చాలా మారిపోయింది. నా మీద ఎంత ప్రేమ చూపిస్తుందో చూసావు కదా. చందన మౌనంగా ఉండిపోయింది. ఆనంద్ తన తల్లి మారిపోయిందని నమ్ముతున్నాడు. కాని కాంతమ్మ ప్లాన్ ఆనంద్ని చందన నుండి దూరం చేయటం. ఒకరోజు సాయంత్రం ఆనంద్ ఆఫీస్ నుంచి అలసిపోయొచ్చాడు. చందన అతనికి కాఫీ తీసుకుని వెళ్తుండగా కాంతమ్మ అడ్డుపడింది. కాఫీ నేను ఇస్తాను చందన. నువ్వెళ్ళి ఆ వంటగదిలో సామాన్లు సర్దు. ఆ గదంతా గందరగోళంగా ఉంది. సరే అత్తయ్య గారు. కాంతమ్మ కాఫీ గ్లాస్ పట్టుకుని ఆనంద్ దగ్గరికి వెళ్ళింది. బాబు ఆనంద్, ఇన్నాళ్ళు నీకు అన్ని పనులు నేనే చేసేదాన్ని. ఇప్పుడు ఈ చందన వచ్చాక నీ రూమ్ కూడా సరిగ్గా ఉండటం లేదు. అడిగితే విసుక్కుంటోంది. తనకి ఆఫీస్ పనులే ఎక్కువయ్యాయంట. ఏంటమ్మా, చందన అలా అందా? అవునరా, నేను అబద్ధం చెబుతానా? తనకి మన ఇల్లు నచ్చడం లేదంట. మా అమ్మా నాన్నల ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ మా అత్తపొరు ఎక్కువైందని తన ఫ్రెండ్తో ఫోన్లో చెబుతుంటే విన్నాను. ఆనంద్ మనసులో అనుమానం మొదలైంది. అతను గదిలోకి వెళ్లి చందనని అడిగాడు. చందన, నీకు ఈ ఇల్లు నచ్చడం లేదా? అమ్మ గురించి నువ్వు ఫ్రెండ్స్తో తప్పుగా మాట్లాడుతున్నావా? నేనా? ఎవరితో మాట్లాడాను ఆనంద్? నేను అసలు ఈ రోజంతా ఆఫీస్లో బిజీగా ఉన్నాను. అమ్మ అబద్ధం చెప్పదు కదా చందన. తనకి ఈ వయసులో అబద్ధాలు ఆడాల్సిన అవసరమేముంది? ఆనంద్, అత్తయ్య గారు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ నేను అలాంటి మాటలు అనలేదు. సరేలే, ఇంకోసారి ఇలాంటివి వినకూడదు, మన ఇంట్లో జరగకూడదు అని అంటాడు ఆనంద్. ఆనంద్ తనని నమ్మటం లేదని, తన కన్నతల్లి మాటలకే విలువనిస్తున్నాడని చందన మనసు గాయపడింది. మరుసటి రోజు ఒక పెద్ద గొడవ జరిగింది. కాంతమ్మ చందన తెచ్చిన ఒక కొత్త పట్టుచీరను కావాలని కింద పడేసి దానిమీద కాఫీ పోసింది. అత్తయ్య గారు, ఇదేంటి? నేను కట్టుకుందామనుకున్న చీర మీద కాఫీ పోశారు. అయ్యో, పొరపాటునైపోయింది చందన. దానికి అంత కారవాలా? అయినా నేనంటే నీకు నచ్చదు కదా, అందుకే ఇలా నా మీద అరుస్తున్నావా? అత్తయ్య గారు, మీరు కావాలనే చేశారని నాకు తెలుసు. ఇన్నాళ్ళు మీరు చెప్పిన పనులన్నీ చేశాను.
కానీ మీరు నన్ను మాటలతో వేధిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఏయ్, నన్నే ఎదురిస్తావా? నన్నే నిందిస్తావా? ఆనంద్, ఆనంద్, రా ఇటు. కాంతమ్మ అరుపులకి ఆనంద్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆనంద్ రాగానే కాంతమ్మ ఏడవటం మొదలుపెట్టింది. చూడు ఆనంద్, నీ భార్య నన్ను ఎలా తిడుతుందో. నేను ముసలిదాన్నైపోయానని, నాకు కళ్ళు కనిపించడం లేదని అవమానిస్తోంది. పొరపాటున చీర మీద కాఫీ పడితే నన్ను కొట్టడానికి వచ్చిందిరా. చందన, ఏంటిది? అమ్మని కొట్టడానికి చూస్తావా? నీకెంత ధైర్యం? ఆనంద్, నేనెందుకు అత్తయ్యని కొట్టాలని చూస్తాను? తను అబద్ధం చెబుతోంది. తనే కావాలని చీర మీద కాఫీ పోశారు. స్టాప్ ఇట్ చందన. అమ్మ ఎప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పదు. తనిప్పుడు ఎంత ప్రేమగా ఉంటుందో చూస్తున్నావు కదా. నీకు తనంటే ఎందుకంత అసూయ? మర్యాదగా అమ్మకి సారీ చెప్పు. చందన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన భర్త తనని నమ్మకుండా తల్లి ఆడుతున్న నాటకాన్ని నిజమనుకుంటున్నాడు. నేను తప్పు చేయలేదానంద్. నేను సారీ చెప్పను. చందన, దిస్ ఇస్ టూ మచ్. నువ్వు ఈ మధ్య ఊరికే మా అమ్మతో ఏదో ఒక గొడవ పెడుతున్నావు. నాకు తెలుసు నీకు మా అమ్మ అంటే ఇష్టం లేదని. కానీ ఇప్పుడు మా అమ్మ ఒకప్పటిలా లేదు. సో నువ్వు కూడా తనతో మామూలుగా ఉండొచ్చు కదా. ఆనంద్ అలా అని అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. ఆనంద్ మాటలకి చందన ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది. కాంతమ్మ చందన దగ్గరకొచ్చి, చూసావా చందన, ఆనంద్ నా కొడుకు. వాడు నా మాటే వింటాడు. నువ్వు ఎంత తెలివైన దానివైనా నా ముందు నువ్వు బచ్చావే. నిన్ను ఈ ఇంటి నుండి గెంటేయడమే నా పని. చందన కన్నీళ్లు తుడుచుకొని లేచి నిలబడింది. ఆమె కళ్లల్లో ఇప్పుడు బాధలేదు, ఒక పట్టుదల కనిపిస్తోంది. అత్తయ్యగారు, ఇప్పుడే ఆట మొదలైంది. మీరు ఆనంద్ని నా మీద ఉసిగొల్పారు కదా. అదే ఆనంద్ రేపు మీ నిజ స్వరూపం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందో ఇక మీరు చూస్తారు. కాంతమ్మకు చందన మాటలు విని కొంచెం భయం వేసింది. కాని పైకి గంభీరంగానే ఉంది. ఇదిలా ఉండగా ఒకరోజు కాంతమ్మ సౌమ్యకు ఫోన్ చేసింది. సౌమ్య, ఎలా ఉన్నావు తల్లి? అంతా బాగున్నారా? మీ మామగారి కంపెనీ ఎలా నడుస్తుంది? అది అమ్మా, అంతా ఓకే. సౌమ్య గొంతులో వణుకును కాంతమ్మ గమనించింది. ఆమెకు ఏదో అనుమానం మొదలైంది. సౌమ్య, గ్యాస్ సిలిండర్ అయిపోయిందన్నావు కదా. మరిప్పుడు ఎలా? నా అకౌంట్లో బ్యాలెన్స్ లేవు. నీ అకౌంట్ నుండి బుక్ చేద్దాం. అర్జున్ మాటలు వినగానే కాంతమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యింది. దాంతో కాంతమ్మ తన మనసులో, కోటీశ్వరుల ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవడం ఏంటి? కుంపదీసి అర్జున్ వాళ్ళు నిజంగా కోటీశ్వరులు కాదా? ఏంటిది? నేనేమైనా తప్పుగా విన్నానా? వెంటనే కాంతమ్మ సౌమ్యతో ఫోన్లో ఇలా అంది. సౌమ్య, ఎవరితో మాట్లాడుతున్నావే? ఏంటి ఆ గ్యాస్ సిలిండర్ గొడవ? అర్జున్కి కోట్లున్నాయి కదా, మరి అకౌంట్లో బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారేంటి? అమ్మా, అది అర్జున్ మాట్లాడేది వంట గ్యాస్ సిలిండర్ గురించి కాదమ్మా. అర్జున్ వాళ్ళ ఫ్యాక్టరీలో ఏదో పెద్ద ఎక్విప్మెంట్కి వెల్డింగ్ కోసం కావాల్సిన ఆక్సిజన్ ఎసిటైల్ గ్యాస్ సిలిండర్ గురించి. అబద్ధాలు చెప్పకు సౌమ్య. నీ గొంతులో వణుకు నాకు అర్థమవుతుంది. మీ మామగారు కోటీశ్వరుడు, సాఫ్ట్వేర్ కంపెనీల యజమాని అని చెప్పి నన్ను మోసం చేస్తున్నారా ఏంటి? నాకెందుకో అనుమానంగా ఉంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను నువ్వుండే ఇంటికి రాలేదు. నేనెప్పుడు వస్తానన్నా ఏదో ఒక కారణంతో నన్ను ఆపుతున్నావు. సరే, నేనిప్పుడే మీ ఇంటికొస్తాను. నీ సంసారం ఎలా ఉందో నా కళ్లతో చూస్తాను. అప్పుడే నాకు తృప్తి. అయ్యో, వద్దమ్మా వద్దు. ఇప్పుడు నువ్వెందుకు రావడం? నీకు నన్ను చూడాలనిపిస్తే నేనే వస్తాను కదా. నువ్విప్పుడు సడన్గా ఇక్కడికొస్తే ఇబ్బంది పడతావమ్మా. అసలే మా మామగారికి పట్టింపులెక్కువ. నీకు తెలుసు కదా, ఆయన మంచి రోజు చూసే ఏ పనైనా చేస్తారు. నువ్వు కూడా అలానే చేస్తావు కదా. అసలే ఈ రోజు అష్టమి. ఇలా అష్టమి రోజు మా ఇంటికి వస్తావా అమ్మా? నా కూతురింటికి నేను వెళ్తే ఇబ్బందేంటి? నాకు నా హోదా ముఖ్యం. ఆయన కూతురు క్షేమంగా ఉందో లేదో తెలుసుకోవాలని ప్రతి తల్లికి ఉంటుంది కదా. నేను నీ దగ్గరికి రావాల్సిందే. ఇక ఫోన్ పెట్టి అక్కడికే వచ్చి నీతో మాట్లాడతాను. కాంతమ్మ అలాని ఫోన్ పెట్టేసింది. ఇక మన పని అయిపోయింది. మా అమ్మ మన ఇంటికి వస్తుంది. మన నాటకంకి రోజులు చెల్లాయి అని సౌమ్య అర్జున్తో చెప్పింది. కాంతమ్మ మాట్లాడే మాటలన్నీ అక్కడే సోఫాలో కూర్చొని అక్కడి జరిగేదంతా చూస్తున్నాడు నారాయణ. అర్జున్ అసలు రంగు బయటపడితే కాంతమ్మ చేసే గొడవను తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఆ రాబోయే పెద్ద ఆపదని తప్పించడానికి ఏదో ఒకటి చెయ్యాలని నారాయణ ఆలోచించసాగాడు. కాంతమ్మ బయలుదేరే సమయంలో, కాంతం, ఆగు. ఒక్కసారి నేను చెప్పేది విను. ఎందుకంత ఆవేశపడతావు? పిల్లలు ఇప్పుడిప్పుడే కాపురం పెట్టుకున్నారు. నువ్వు సడన్ గా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మన కూతురు ఆనందంగా ఉంది. నా మాట నమ్ము. సౌమ్యని అనుమానించకు. నా కూతురు అక్కడ ఇబ్బంది పడుతుందని నా మనసు కనిపిస్తుంది. పాపం సౌమ్య,
తనకే ఇబ్బంది వచ్చినా చెప్పకుండా తనలోనే దాచుకుంటుంది. నా తల్లి మనసు ఎందుకో తనకి ఇబ్బంది ఉందని చెప్తుంది. నాకిప్పుడే సౌమ్యని చూడాలనుంది. అయినా మీరెప్పుడు వాళ్లకే సపోర్ట్ చేస్తారు. నాకెందుకో మీరు ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. అదేం లేదు కాంతం. మనం మన కూతురింటికి మొదటిసారి వెళ్ళాలన్నప్పుడు ఖాళీ చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది. దాన్ని మనం పాటించాలి కదా. ఊరికే ఉరుములా వాళ్ళ ఇంటి మీద మనం పడితే ఎలా? వచ్చే వారం పండగుంది కదా, అప్పుడు అందరం కలిసి వెళ్దాం. అల్లుడు గారు కూడా ఫ్రీగా ఉంటారు. ఇప్పుడొద్దు, నా మాట విను. నారాయణ మాటలకు కాంతమ్మ అయిష్టంగానే సరే అంది. ఆనంద్ మెల్లగా ఊపిరి పీల్చుకున్నాడు. అర్జున్కి గండం ప్రస్తుతానికి గడిచింది. కాని చందనని సాధించాలనే పట్టుదల మాత్రం ఇంకా కాంతమ్మలో అలాగే ఉంది. ఇదే విధి విచిత్రమంటే, తన కూతురు ఎక్కడున్నా సుఖపడాలి అని కోరుకునే కాంతమ్మ మనసు తన కూతురు లాంటి కోడలు చందన విషయానికి వచ్చేసరికి పూర్తి విరుద్ధంగా మారిపోతుంది. మరుసటి రోజు నుండి కాంతమ్మ చందనని ఇబ్బంది పెట్టడానికి కొత్త పద్ధతులు కనిపెట్టింది. చందన తన గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్లే సమయం కోసం కాంతమ్మ ఒక గూఢాచారిలా వేచి చూస్తుంది. సరిగ్గా చందన తయారై బయటికి వెళ్తుంటే, చందన, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నానత్తయ్య. అప్పుడే ఆఫీసా? ఆఫీస్కి తొందరగా వెళ్ళి పనిచేస్తే నీకేం శాలరీ ఎక్కువ ఇవ్వరు కానీ అక్కడ వంటగదిలో సామాన్లన్నీ గందరగోళంగా ఉన్నాయి. అవి సర్ది వెళ్ళు. అత్తయ్యగారు, ఇప్పటికే లేట్ అయింది. కాసేపట్లో బస్సు ఉంది. ఆ బస్సు మిస్ అయితే ఆఫీస్లో లేట్ మార్క్ పడుతుంది. సాయంత్రం వచ్చి తప్పకుండా పని చేస్తానత్తయ్య. సాయంత్రం ఎప్పుడు వస్తావో ఎవరికి తెలుసు? నీకు నాకంటే నీ డ్యూటీయే ఎక్కువైపోయింది కదా. నా మాట మీద గౌరవం ఉంటే మర్యాదగా పని పూర్తి చేసి వెళ్ళు. లేకపోతే ఆఫీస్ మాని. ఆయన నువ్వు ఆఫీస్కి వెళ్లి పనిచేస్తేనే మా ఇల్లు గడుస్తుందా? గొడవతో ప్రయోజనం లేదని గ్రహించిన చందన ఆ పని పూర్తి చేసి వెళ్లేసరికి తనకి గంట ఆలస్యమైంది. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక నెపంతో చందనను ఆపుతోంది కాంతమ్మ. పైగా ఆనంద్ ఇంటికి రాగానే చందన మీద లేనిపోని చాడీలు చెప్పటం మొదలుపెట్టింది. ఆనంద్, నీ పెళ్ళం చూడు. ఇంటి పనులన్నీ నా మీద పడేసి మహారాణిలా ఆఫీస్కి వెళ్తోంది. అప్పుడో ఇప్పుడో ఏమైనా పని చెప్పినప్పుడు కూడా నేను ఆఫీసులో టైర్డ్ అయ్యాను, మీరింట్లో ఖాళీగా ఉంటున్నారు కదా అంటుంది. నేనేమో ముసల్దాన్నైపోయాను. ఇంట్లో పనులన్నీ చేయడంతో నాకు నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. నా మాట ఎలాగూ వినడం లేదు. నువ్వైనా ఒక మాట చెప్పురా. ఆనంద్ కాంతమ్మ మాటలు విని చందనను నిలదీశాడు. కాని చందన మౌనంగా భరించేది. ఆమెకు తెలుసు, ఇప్పుడు మాట్లాడితే గొడవ పెరుగుతుందని. చాలా కుటుంబాల్లో కోడల్లానే కుటుంబం ఆనందంగా ఉండాలని, గొడవలు జరగకూడదని సర్దుకుపోయే సగటు కోడలిలా చందన పరిస్థితి ఉంది. ఒకరోజు చందన తల్లిదండ్రులు సుశీలమ్మ, చంద్రం గారు చందనని చూడ్డానికి నారాయణ ఇంటికొచ్చారు. వాళ్లు రాగానే కాంతమ్మ ముఖం ముడుచుకుంది. ఏంటి సుశీల, పొద్దున్నే మా ఇంటికిలా ఊడిపడ్డారు? ఈరోజు కూరగాయలు అమ్మడానికి వెళ్ళలేదా? లేకపోతే నీ దగ్గర కూరగాయలు ఎవరూ కొనడం లేదా? అదేం లేదండి. మా అమ్మాయిని చూసి చాలా రోజులైందని చూసిపోవడానికొచ్చాం. రోజూ ఆఫీస్కి వెళ్తూ కనిపిస్తుంది కానీ లేట్ అవుతుందని త్వరగా వెళ్ళిపోతుంది. మీ కూతురికేం ఇక్కడ హాయిగా ఉంది. మా ఇంట్లో మీ కూతురి రాజ్యమే నడుస్తుంది. పెద్దవాళ్ల మాటకి కూడా ఆవిడగారు గౌరవం ఇవ్వరు. కాస్త పని చెప్తే ఆఫీస్ లేట్ అవుతుందని అంటుంది. ఆయన పెంపకం బట్టి పిల్లలుంటారు. మీకెప్పుడు కూరగాయలు అమ్ముకోవడంలోనే సరిపోయి ఉంటుంది. ఇక మీ కూతుర్ని పట్టించుకునే తీరిక మీకెక్కడిది? క్షమించండి కాంతమ్మ గారు, మా అమ్మాయి అలాంటిది కాదు. తను చాలా బాధ్యత కలది. పెద్దలన్నా పెద్దల మాటన్నా తనకి చాలా గౌరవం. మీరు మా చందనని అలా అంటే నేను తట్టుకోలేను. నోరు మూయండి చంద్రం. మిమ్మల్ని నా ఇంట్లోకి రానివ్వడమే గొప్ప. మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం వల్ల నా కొడుకు జీవితం నాశనమయ్యింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. చందన ఎదురుగా తన తల్లిదండ్రుల్ని అంతలా అవమానిస్తుంటే తన గుండె తరుక్కుపోయింది. సుశీలమ్మ, చంద్రం కళ్లల్లో నీళ్లతో అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఆనంద్ అప్పుడు ఇంట్లో లేడు. ఇంట్లో కేవలం నారాయణ, కాంతమ్మ, చందన మాత్రమే ఉన్నారు. చందన తల్లిదండ్రులు వెళ్లగానే ఆమె ఉగ్రరూపం దాల్చింది. హాల్లో సోఫాలో గర్వంగా కూర్చున్న కాంతమ్మ దగ్గరకొచ్చి నిలబడింది. అత్తయ్యగారు, ఇప్పటి వరకు మీరు నన్ను అన్న మాటలన్నీ భరించాను. నన్ను పని మనిషిలా చూసినా ఓర్చుకున్నాను. కాని నా కన్నవారిని అవమానిస్తే నేను ఊరుకోను. మీరేమనుకుంటున్నారు? ఈ ప్రపంచంలో మీరొక్కరే తెలివైనవారని, మిగిలిన వారంతా మూర్ఖులని అనుకుంటున్నారా? ఏంటే, నాకే ఎదురు తిరుగుతావా? నీకెంత ధైర్యం? ఏమండి, ఈ చంద్ర ఏమంటుందో వింటున్నారా? ఇది నన్నే బెదిరిస్తోంది. అత్తయ్యగారు, మావయ్య గారికి అన్నీ తెలుసు. మన ఇంట్లో జరిగేవి వింటున్నారు, చూస్తున్నారు కూడా. ఇన్నాళ్ళు మీరు చేసిన అరాచకాలు చూస్తూ ఆయన మౌనంగా ఉన్నారు. కాని ఇప్పుడు నేను మౌనంగా ఉండను.
మీరు చేసిన అప్పుల కాగితాలు మొన్న నా కంటపడ్డాయి. రమ్య వదిన పెళ్లికి, సౌమ్య వదిన పెళ్లికి మీరెక్కడెక్కడ ఎంత అప్పు చేశారో, ఎవరికి ఎన్ని అబద్ధాలు చెప్పారో నాకు తెలుసు. నేను గనక ఆ విషయం ఆనంద్కి చెబితే మీ పరువేమవుతుంది? మీ కూతుర్ల కాపురాలు ఏమవుతాయి? ఉన్నదంతా మీ కూతుర్లకు పెట్టారు. అయినా నేనేమైనా అన్నానా? నేను కష్టపడి సాధించిన జాబ్ చేస్తుంటే మీరు చూసి ఓర్వలేకపోతున్నారు. చందన ఒక్కసారిగా ఎదురు తిరిగేసరికి కాంతమ్మ ఒక్కసారిగా తెల్లబారిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఏవండి, ఈవిడ నా మీదకొస్తుంటే అలా చూస్తూ కూర్చున్నారేంటి? ఏదో ఒకటి చెప్పండి. కాంతం, ఇన్నాళ్ళు ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నారు. ఆనందని నువ్వు ఎలా ట్రీట్ చేశావో, చందనని ఎలా ఏడిపిస్తున్నావో అన్నీ చూశాను. ఇప్పుడు కూడా అలాగే చూస్తూ ఉంటాను. చందన చెప్పేది నిజమే కదా? అత్తయ్యగారు, మర్యాదగా చెబుతున్నాను. ఇంకొక్కసారి మా వాళ్ళనేమైనా అంటే మీ అసలు రంగుని బయట పెడతాను. మీరొక అబద్ధాల పుట్ట అని ఆనంద్కి తెలిస్తే మిమ్మల్ని అసహ్యించుకుంటాడు. ఇంట్లో మీ అధికారానికి కాలం చెల్లింది. ఇప్పటి నుండి ఇంట్లో నేను చెప్పిందే నడుస్తుంది. మీరు కూడా నేను చెప్పినట్టే వినాలి. తేడా వస్తే ఇక మాటలతో చెప్పను. చందన బెదిరింపుకు కాంతమ్మ వణికిపోయింది. సాయంత్రం ఆనంద్ ఇంటికి రాగానే కాంతమ్మ మళ్లీ డ్రామా మొదలుపెట్టింది. ఆనంద్, చందన వల్ల ఇంట్లో నేను బ్రతకలేను. ఈ రోజు నీ పెళ్ళం నన్ను బెదిరించింది. నన్ను ఇంటి నుండి గెంటేస్తానంటోందిరా. అసలు నీ మీద కూడా తనకి గౌరవం లేదు. ఆనంద్ కోపంతో చందన వైపు చూశాడు. చందన, ఏంటిది? అమ్మని అంత మాట అంటావా? అని అరిచాడు. చందన అప్పుడు చాలా డీసెంట్గా ప్రశాంతంగా, ఏమైంది ఆనంద్? ఎందుకు అంతగా అరుస్తున్నావు? పాపం అత్తయ్యకి ఈ మధ్య కొంచెం నీరసంగా ఉంది. పైగా వయసు కూడా పైబడింది కదా, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారు. ఈరోజు అత్తయ్యగారి కోసం స్పెషల్గా వేడివేడి పకోడీలు చేశాను. అత్తగారంటే నాకు చాలా ఇష్టం అత్తయ్యగారు. మీకిష్టమని పకోడీలు చేశాను. తినండి అత్తయ్యగారు. చందన మాటలకి ఆనంద్ ఆశ్చర్యపోయాడు.